అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, యష్ రంగినేని. అంటే ఇలా చెప్తే మీకు కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఆయన పెళ్లి చూపులు అనే గొప్ప సినిమాని తీసిన నిర్మాత. అలాగే ఆయన నటుడు కూడా ఛాంపియన్ మూవీలో వీరయ్య క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. సో వీటన్నిటికీ మించి ఆయన మన రౌడీ విజయ్ దేవరకొండ మేనమామ. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లిలో ఎక్కడ పెట్టినా ఆయనే కనిపించారు. పెద్ద పెద్ద గెస్టులు అందరినీ ఆయనే ఇన్వైట్ చేశారు. సో ఈరోజు యష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి విజయ్ రష్మిక పెళ్ళి ఎలా జరిగింది, పెళ్లి పనుల్లో ఆయన పాత్ర ఏంటి, అలాగే ఆయన కెరీర్ ఎలా సాగుతుంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు గారు. బాగున్నారు సార్? బాగున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమనుకోనంటే అడగకూడదు, బట్ అడుగుతున్నాను, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 57. ఎంత యంగ్గా, ఎంత స్టైలిష్గా కనిపిస్తున్నారంటే మేబీ మీ మేనల్లుడికి మేనమామ పోలికి వచ్చినట్టుంది. ఏమో మరి తెలీదు. కానీ అంటే ఐ లైక్ టు కీప్ మై సెల్ఫ్ హెల్దీ, అంతే. కొంచెం లిమిటెడ్గా తిని ఎక్సర్సైజ్ అటు ఇటు యాక్టివిటీ చేస్తాం కాబట్టి ఏదో నడుస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ. చాలా థ్యాంక్స్ ఫర్ మీ కాంప్లిమెంట్స్కి. సార్, గత కొన్ని రోజులు చూసుకుంటే మొత్తం మీడియానే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు, ఇంకా గట్టిగా చెప్పాలంటే మొత్తం ఇండియా అంతా విజయ్ రష్మిక పెళ్లి గురించే నడుస్తుంది. సో ఆ పెళ్లిలో ఎక్కడ పెట్టినా, ఏ పని పెట్టినా, పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇన్వైట్ చేసిన ప్రతి ఈవెంట్లో కనిపిస్తుంది మీరే. మేనల్లుడి పెళ్లిని దగ్గరుండి మొత్తం చూసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. అంటే విజయ్ ఒక టైంలో పెళ్ళి అంటే ఇవాళ రేపు కిడ్స్ కదా, పెళ్ళి అంటే అంత ఇష్టం అని కాదు, కానీ హీ వాజంట్ రెడీ. పెళ్ళి అవసరం మా కెరీర్లో ఇట్లా ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు అనుకున్న అతను రష్మిక పరిచయం అయిన తర్వాత ఆ పర్సెప్షన్ చేంజ్ అయ్యి ఆమె ద్వారా, అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ చూస్తుంటే అది దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా. అది చూసి మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఓవరాల్గా పెళ్ళి అంత గ్రాండ్గా కూడా చేయడము, అది క్రెడిట్ గోస్ టు ఓన్లీ విజయ్ అండ్ రష్మిక అండ్ మా సిస్టర్ కూడా. మా సిస్టర్ కూడా ఎక్కడ తక్కువ కాకుండా చాలా ముద్దుగా, ప్రేమగా అన్నీ చేయించింది ఆ పెళ్ళి. అందుకు మా కాంట్రిబ్యూషన్, నేనేమో ఇక్కడ ఉండను, మొత్తం పెళ్లి పనుల్లో నేను కనపడ్డా కానీ నేను చేసింది తక్కువే. మొత్తం ప్లానింగ్ అంతా వాళ్ళదే. సో వీఆర్ వెరీ హ్యాపీ ద వే ఇట్ వెంట్. ఏ ఈవెంట్లో కూడా ఎలాంటి డిస్ట్రప్షన్స్ కానీ ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా స్మూత్గా జరిగింది. మేము ఉదయపూర్లో కూడా అక్కడ 4 days ఉన్నప్పుడు ఎవ్రీడే ఒక ఈవెంట్ ఉంది. ఆ ఎవ్రీడే ఈవెంట్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వచ్చిన గెస్ట్లందరికీ కూడా చాలా, అంటే పెళ్ళికి మనం వెళ్తే పెళ్ళి చూసేసి అక్షంతలు జల్లి వస్తాము, కానీ ఇంతమందిని 200 మందిని ఒక వేరే డెస్టినేషన్ తీసుకెళ్ళి వాళ్ళని లుక్ ఆఫ్టర్ చేయడం అన్నది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ అక్కడ తీసుకెళ్ళేదో హోటల్లో పెట్టడం కాదు, అంటే ఒక్కొక్క ఈవెంట్, ఒక్కొక్క డే వాళ్ళు ఒక ఫన్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసిండు. అంటే వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఒక మెమరబుల్ ఈవెంట్ లాగా ఉండాలన్నది వాళ్ళ ఆలోచన. అండ్ దే అచీవ్ దట్. ఎవ్రీడే మేము క్రికెట్ ఆడినాము, అక్కడ పూల్ ఆడినాము, అది ఆడినాము, స్విమ్మింగ్ చేసినాము. ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ ఉండే, ప్రతి వచ్చిన గెస్ట్లందరూ కూడా పార్టిసిపేట్ చేసి దే ఎంజాయ్డ్. ఇట్ వాజ్ లైక్ ఎ హాలిడే, నాట్ జస్ట్ దేర్ మ్యారేజ్, బట్ ఇట్ వాజ్ లైక్ ఎ హాలిడే ఫర్ వచ్చిన గెస్ట్లందరికీ కూడా. సో అట్లాంటి ప్లానింగ్ అన్నది అది నాకు అనిపిస్తుంది ఒక విజయ్కే వస్తాయేమో అట్లాంటి ఆలోచనలు అనిపిస్తాయి. ఏది చేస్తా కానీ డిఫరెంట్గా, వెరైటీగా చేయాలనుకుంటుంటాడు. అండ్ క్రెడిట్ గోస్ టు బోత్ ది కపుల్. సార్, అంటే పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది, పెళ్ళికి చాలా ఖర్చు పెట్టారు. ఇవన్నీ మాట్లాడే ముందు నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, పెళ్ళైన తర్వాత సొంతూరుకి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ సంబంధించిన సమాధుల దగ్గర అంత పెద్ద స్టార్ హీరో ఇన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్నారు, ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, అన్నిటిని కాస్త పక్కన పెట్టి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చాలా కామన్ మ్యాన్ లాగా, అంటే మాలా కామన్ మ్యాన్ లాగా వెళ్ళి వాళ్ళకి దండం పెట్టుకుంటూ అంత డౌన్ టు ఎర్త్ ఉండడం, సో చాలా ఆనందంగా అనిపించింది సార్. అది నిజంగానే ఆ పోస్ట్ కూడా చాలా వైరల్ అయినట్టుంది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే పీపుల్
విజయ్ అదర్ సైడ్ తెలియదు చాలామందికి. ఎంతసేపు మీరు ఎయిర్పోర్ట్లో చూసినా ఎక్కడ చూసినా ఈజ్ ఆల్వేస్ స్టైలిష్, ఏదో ఫ్లాంబాయంట్గా బిహేవియర్ ఉంటుంది అనుకుంటాడు, కానీ ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్నది దాని ద్వారా తెలిసింది. అయితే ఆ గ్రాండ్ పేరెంట్స్ అది మా ఊరు, అంటే విజయ్ వాళ్ళ అమ్మమ్మ వారు ఊరు. పెళ్ళైన తర్వాత వాళ్ళ ఊర్లో తుమ్మన్పేటలో వ్రతం చేసిన తర్వాత మా ఊరికి వచ్చిండు అన్నట్టు. అమ్మమ్మ లేరు. అమ్మమ్మకి విజయ్ అంటే ప్రాణం, విజయ్కి అమ్మమ్మ అంటే చాలా ప్రాణం. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు వారు అంటే విజయ్ వాళ్ళ డాడే సక్సెస్ కాలేదు కదా, నువ్వెందుకు సినిమాలు అన్నట్టుగా షీ యూస్ టు వరీ అన్నట్టు. ఓకే. కానీ విజయ్ ఇంత సక్సెస్ చూడలేకపోయిండు, వారు చనిపోయిండు 2012లోనే. దాని తర్వాతనే విజయ్ స్టార్టెడ్ గ్రోయింగ్ కదా ఇండస్ట్రీలో. ఆ కనెక్షన్ చాలా ఉంది వాడికి ఇమోషనల్గా. అందుకే అమ్మమ్మని తప్పకుండా మనం దండం పెట్టుకోవాలి మామయ్య అంటే మేము ఊరికి తీసుకొని వచ్చినాం. మా ఊర్లో మా పొలాల్లో అక్కడ అది మనం సమాధులు అనం కానీ మనం బృందావనమో ఏదో అంటాం మేము. అక్కడ తీసుకొచ్చి అక్కడ దండం పెట్టి మా ఊర్లో కొద్దిసేపు స్పెండ్, ఎవరికి తెలియకుండా వచ్చినాం కాబట్టి ఎక్కడ క్రౌడ్ లేరు, ఏం లేదు. అండ్ హీ వాజ్ వెరీ ఇమోషనల్. చాలా పాత రోజులు గుర్తు తెచ్చుకున్నాడు ఆ రోజు. అంటే మా అమ్మ చనిపోయినప్పుడు విజయ్ వచ్చింది. దట్ వాజ్ ద లాస్ట్ టైం మా ఊరికి రావడం కూడా. మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు వచ్చిండు. ఆ రోజు ఇంకా గుర్తుంది మామయ్య అంటే ఇక్కడ ఏమేం చేసినాము, అమ్మమ్మ చనిపోయింది అండ్ నేను కూడా అమ్మమ్మ మోసుకొని వెళ్ళడము అదంతా. ఇంకా హీ వాజ్ జస్ట్ ఇంకా టీనేజరే ఆ టైంకి. టీనేజర్ కాకుండా మేబీ 20s ఎర్లీ 20sలోనే ఉన్నాడు. సో అంత ఎంగేజ్లో ఆ కనెక్షన్స్, పాత రోజులు, అందరం కలిసి ఒకే దగ్గర పడుకోవడము. ఊర్లలో ఎట్లుంటుంది మనకు మంచాలు గించాలు అందరికీ ఉండవు కదా, పెద్ద వరండా ఉంటుంది, దాని మీద ఒకటి మనం పెద్ద బెడ్షీటో జంఖానా అంటాం మేమైతే తెలంగాణలో, దాని మీద వేసి అందరం పిల్లలమందరం దాని మీదనే వండుకునేది. సో అట్లా ఆ పాత రోజులు మా వాడి కజిన్స్ తోటి, మా అన్నయ్య పిల్లలు కానీ మా పిల్లలు దాన్ని చిన్నప్పుడు ఎట్లా స్పెండ్ చేసిందని గుర్తు తెచ్చుకొని హీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, వెరీ కనెక్టెడ్. మళ్ళీ పోయే ముందు కూడా అన్నాడు, మామయ్య మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు, ఐ రియలీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు మన ఊరికి. ఈ ఊరికి వచ్చి ఒక 2 రోజులు ఎవరు తెలియకుండా హాయిగా జస్ట్ మనమే గడపాలని ఉంది. ఐ మిస్సింగ్ ఈ ఎన్వైరన్మెంట్ సో మచ్. వర్క్లో పడి ఇట్లాంటివి దొరకలేదు, బట్ థ్యాంక్ యూ అని హీ వాజ్ వెరీ హ్యాపీ. సూపర్ సార్. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీ అమ్మగారు విజయ్ కెరీర్ గురించి బాధపడేవారు, ఎందుకంటే ఆమె అల్లుడు, అంటే విజయ్ వాళ్ళ నాన్నగారు అంటే ఆమె అల్లుడు. సో అల్లుడు సక్సెస్ అవ్వలేదు, మనవడు కెరీర్ ఎక్కడ ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆమె భయపడడంలో తప్పులేదు. బట్ విజయ్ కెరీర్ సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం మేనమామగా మీ అడుగు అని చెప్పుకోవచ్చు కదా. అది నేను కొంచెం కరెక్షన్ చేయాలి. పెళ్లి చూపులు సినిమా నేను చేసిందే. విజయ్ సక్సెస్లో నాది పెళ్లి చూపుల వరకే భాగ్యం. కానీ అంతకుముందుకే విజయ్ సక్సెస్ వచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యంలో మంచి క్యారెక్టర్ వచ్చింది, పెద్ద పేరు వచ్చింది. అక్కడి నుంచే ఆయన పేరు సంపాదించుకోవడం మొదలుపెట్టిండు. కానీ పెళ్లి చూపుల కంటే ముందు విజయ్ పడ్డ కష్టం చాలామందికి తెలియదు. అందరు అనుకుంటారు పెళ్లి చూపులు మేనమామ తీసినందుకు సడన్గా పైకి వచ్చినాను, కానీ దాంతకంటే ముందు 10 years వాడు థియేటర్ చేసిండు. ఈ వినయమ్మ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకొని రవీంద్ర భారతిలో ఇంగ్లీష్ ప్లేస్, అక్కడ యూకే బేస్డ్ ఒక ఇంగ్లీష్ ప్లే కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ అలెగ్జాండర్ అట్లాంటి కొన్ని ప్లేస్ చేసిండు. అవన్నీ చాలా హార్డ్ వర్క్ చేసింది. సో ఇట్ వాజ్ ఏ గ్రాడ్యువల్ ప్రోగ్రెషనే వాడిది సక్సెస్లో. ఆ టాలెంట్ ఉంది, ఆ హార్డ్ వర్క్ ఉంది, ఆ డిసిప్లిన్ ఉంది, అవన్నీ ఉన్నందుకే సక్సెస్ అయ్యింది. కానీ జస్ట్ బికాజ్ ఏదో నేను మేనమామగా పెళ్లి చూపులు తీసినందుకు మాత్రమే సక్సెస్ అయ్యింది అనడం ఐ డోంట్ అగ్రీ. కానీ నా ఉద్దేశం కూడా అది కాదు. బట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే బావగారు ప్రయత్నించారు, కుదరలేదు. బట్ ఇప్పుడు ఒక మేనమామగా నేనున్నాను, రిస్క్ చేద్దాము నా అల్లుడు కోసం అని ఒక తొలి అడుగు అయితే తీసుకున్నారు. అదైతే తీసుకున్నాం తప్పకుండా. అంటే పెళ్లి చూపులు ప్రాజెక్ట్ తెచ్చింది కూడా విజయే. నాకు కూడా చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. మా బావగారి దగ్గర నేను ఇండియాలో ఉన్నప్పుడు వారికి స్క్రిప్ట్ రైటింగ్ అని, స్క్రిప్ట్ ఫేర్ కాపీలు చేయడం, అప్పుడు దూరదర్శన్ అని ఉండేది. వాటి కోసం మేము సీరియల్ అప్రూవల్ కోసం బాగా ట్రై చేస్తూ ఉండేది. అప్రూవ్ కాకపోతుండే, కానీ ఆ వర్క్లో రైటర్స్ దగ్గరికి వెళ్ళి అట్లా కొంచెం నాకు కూడా అనుభవం ఉండింది. కాబట్టి
విజయ్కి తెలుసు మామయ్యకు సినిమాలంటే ఇష్టం. ఎవడే సుబ్రహ్మణ్యం అని తర్వాత నేను వాడికి ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేసినప్పుడు వీ హ్యాడ్ ఏ బ్రీఫ్ డిస్కషన్, ఏదైనా మంచిది ఉంటే మనం చేయాలన్నట్టు ఒక థాట్ ఉండింది. సడన్గా తరుణ్ భాస్కర్ కనెక్ట్ కావడము, ఈ స్టోరీ రావడము, నాకు ఫోన్ చేసి మామ ఇది ఒక మంచి సినిమా ఉంది, చాలా ఈజీగా అయిపోతుంది, అంటే మీరు పైసలు లాసైనా మీకేం డెంట్ కాదు, యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ నౌ, పొజిషన్ నౌ, కెన్ వీ డూ అది అని అంటే ఇమ్మీడియట్గా తరుణ్ భాస్కర్ తోటి కనెక్ట్ కావడము, స్టోరీ వినడం, నాకు బాగా నచ్చడము, అదంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఐ సెడ్ లెట్స్ డూ ఇట్, ఏదో ఒకటి చేసి ఏముంది. ఆ కాలంలో పెళ్లి చూపు మేము 65 లక్షలలో తీసినాం అంతే. ఇప్పుడు 65 లక్షలకి నాకు అనుమానం షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తారో లేదో. అంటే ఒక డీసెంట్ ఫిల్మ్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ది చాలా డిఫికల్ట్. కానీ అది తరుణ్ భాస్కర్ అండ్ టీమ్, విజయ్ వీళ్ళందరూ కలిసి ఎవ్రీ వన్ దే వర్క్ రియలీ దేర్ సాక్స్ ఆఫ్ ఆ సినిమా కోసం. అన్నీ ఫ్రీగా లొకేషన్ తెచ్చుకోవడం అదంతా చాలా బాగా చేసిన వాళ్ళందరూ. మా ఇన్వాల్వ్మెంట్ వెనక నుంచి కొంచెం గైడెన్సు, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడము, ఫైనాన్షియల్గా ఏది లోటు లేకుండా ఉన్నంతలో బడ్జెట్లో చేసుకోవడం అన్నది వరకే. కానీ ఆ రిస్క్ మాత్రం నేను తీసుకున్నా. అది ఐఎమ్ ప్రౌడ్లీ సే ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ దట్, నాట్ జస్ట్ ఫర్ విజయ్, ఫర్ మీ యాజ్ వెల్. ఎందుకంటే ఆ సినిమా ద్వారానే నాకు మళ్ళా ఎంట్రీ వచ్చింది సినిమా ఇండస్ట్రీకి. ఇక్కడ నేను కూడా మా బావెమ్మడి తిరుగుతుంటే మా అమ్మ నాన్ను తిట్టేది, నువ్వు కూడా సినిమాలు ఏంది చదువుకొని ఇప్పటికే ఇది అవుతుంది అది అని అన్న రోజులని ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోయినాం కదా. మళ్ళీ పెళ్లి చూపుల ద్వారా మళ్ళీ వచ్చే అవకాశం దొరికింది, అది ప్యూర్లీ విజయ్ వల్లనే. యాక్చువల్గా ఇంటర్వ్యూకి యష్ గారు వస్తున్నారు అని చెప్పి మా పిఆర్ఓ చెప్తే నేను చాలా ఆనందపడ్డా. ఎందుకంటే అంటే వ్యూస్ పరంగా అని కాదు, ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు అని కాదు, ఇవన్నీ కాదు, కానీ నాకు ఒక 3 మేనల్లుళ్ళు ఉన్నారు. సో మీరు ఆ పెళ్లి చూపుల దగ్గర నుంచి నేను మీ ఫేస్బుక్లో మన ఇద్దరం ఫ్రెండ్సే ఫాలో అవుతున్నాం. సో ఒకరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన తర్వాత అనుకుంటాను, లేదా రౌడీ జనార్దన్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అనుకుంటాను, విజయ్ గురించి మీకు ఏం తెలుసు, విజయ్ మీద కావాలని నెగిటివిటీ చేస్తున్నారు, సినిమాలకి రాని వాళ్ళు రాకపోయినా పర్లేదు కానీ వచ్చే వాళ్ళని ఆపుతున్నారు, వాంటెడ్గా విజయ్ని బ్యాడ్ చేస్తున్నారు అని చెప్పి ఒక మేనమామగా మీరు చాలా బాధపడుతూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ రోజు నాకు అనిపించింది, మేనల్లుడి మీద ఇంత కేరా, ఇంత ప్రేమ. అది ఫ్యామిలీ స్టార్ అప్పుడే అనుకుంటా, రౌడీ జనార్దన్ కాదు, ఫ్యామిలీ స్టార్ అప్పుడే. అంటే కనీసం సినిమా చూసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు ఎందుకన్నా బాధ అయింది. అంటే ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్, ప్రతి సినిమాలో ఏవో మిస్టేక్స్ ఉంటాయి, కానీ అది నేను తెలుగులో పోస్ట్ చేసింది, నేను తెలుగులోనే ఎందుకురా మా ఆవిడెనక పడతారు మీరు ఇట్లా, కనీసం సినిమా చూసే వాళ్ళని కూడా చూడనివ్వట్లేదు, చూసి డెసిషన్ తీసుకునేది వాళ్ళు తీసుకుంటారు కదా, మీకు ఎందుకు వీడిని చూస్తే అంత భయమ్మా, బాగుంటాడు, వాడు కట్అవుట్ బాగుంటుంది, ఏదో ఈ బేసిస్ మీద రాసినట్టున్నా. అది నిజంగానే బాధ అయింది నాకు. అంటే మాకు తెలుసు కాబట్టి, అంటే ఎంత హార్డ్ వర్క్. ఇప్పుడు ఒక అవుట్ సైడర్కి వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అన్నది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. 1 కోటి మంది ట్రై చేస్తే ఒక్కరికి ఎవరికో దొరుకుతుంది, అది విజయ్కి దొరికింది ఆ ఛాన్స్. అది నిలుపుకోవాలంటే ఎవ్రీడే ఒక బ్యాటిలే వాడిది. ఎవ్రీడే హీ ఈజ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఆల్ ది నెగటివ్ ఎలిమెంట్స్. అంటే ఇంత డెడికేటెడ్గా పనిచేసినా కానీ కనీసం అంటే ఒక కొంచెం న్యూట్రల్గా ఉండొచ్చు కదా, సినిమా చూసి తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు కదా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. వాడి హార్డ్ వర్క్ కనపడదు, ఎంతసేపు యాటిట్యూడ్ గురించి మాట్లాడతారు, అది యాటిట్యూడ్ కాదు, అది వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాడి మీద వాడికి ఉన్న సెల్ఫ్ అష్యూరెన్స్, నేను చేయగలను అన్నది ఒకటి. ఆ మాటలు అట్లా వస్తాయి. తెలంగాణలో మనం చాలా ర్యాష్గా మాట్లాడతాం, మరి పొలైట్నెస్ అన్నది కొంచెం తక్కువ ఉంటుందేమో. సో అది వాళ్ళు, అది తప్పు, వీడికి అరగెన్స్, వీడి యాటిట్యూడ్ అది ఏదేనో అంటుంటారు, కానీ విజయ్తో పర్సనల్గా ఎవరన్నా ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే తెలుస్తుంది వాడు ఎట్లాంటి వాడు అన్నది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంచెం బాధ అయ్యి అది పోస్ట్ చేసిన. నన్ను చాలామంది తిట్టిండ్రు, అంటే మీకెందుకు, అసలు సినిమా బాగుంటే ఎవడైనా చూస్తారు కదా, సినిమా బాగాలేదు ఉట్టగానే ఎందుకు వస్తారు అని అట్లా కొంతమంది. కానీ నేను చూసినా కదండి. బట్ ఆ సినిమాకి, అంటే ఇది సందర్భం కాదు, మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆ సినిమాకి ఫస్ట్ షో కాక ముందు నుంచే నెగిటివ్ స్టార్ట్ చేశారు వాంటెడ్గా. అవును, అది ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు టాక్సీ వాళ్ళ సినిమా తెలిస్తే, టాక్సీ వాళ్ళ సినిమా మొత్తం లీక్ అయింది. సినిమా రిలీజ్ కంటే 1 నైట్ 2 నైట్స్ ముందు సినిమా మొత్తం యూట్యూబ్లో వచ్చింది, చాలామంది చూసిండ్రు.
నాకు ఇప్పటికి గుర్తుంది, విజయ్ ఆ పాత ఇంట్లో ఫ్లాట్లు ఉన్నాడు, అది తెలిసి హీ వాజ్ లిటరలీ క్రైయింగ్. ఇంత హార్డ్ వర్క్ చేసినా ఇప్పుడు ఎట్లా సినిమా అది ఇది ఏడ్చేసారా? ఏడ్చిండు, లిటరలీ ఏడుస్తున్నాడు. అయినా కానీ సినిమా రిలీజ్ చేయాలంటే అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ ఇప్పుడు వేస్ట్, అది మనం రిస్క్, అనవసరంగా డబ్బులు వేస్ట్ అది అని అంటే అట్ ఎనీ కాస్ట్ చెయ్యాలి సార్ ఇది, ఎందుకంటే సినిమాలో ఏదో ఉంది, యూట్యూబ్లో చూసిన వాళ్ళు కొన్ని వేల మందో 1,00,000 మంది ఉన్నా కానీ మిగతా వాళ్ళకి ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వకూడదు, మనం చేద్దామని విజయ్ ఎంబడిపడి, విజయ్ ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అల్లు అరవింద్ గారు ప్రజెన్స్లో చేసిన వాళ్ళని కన్విన్స్ చేసి రిలీజ్ చేయించుకున్నాడు. అది ఇంకే హీరో ఉన్నా కానీ అంత పెద్ద ప్రొడ్యూసర్ చెప్తున్నారు అంటే ఈ రూమ్లో డోర్ వేసుకొని ఏడ్చుకుంటూ అయ్యేది, కానీ వాడు చేసినందుకు వాడి ఫైటే అగైన్ హీ ఫాట్ ఫర్ ఇట్. రిలీజ్ చేసుకున్నందుకు అది 100 crores 40 crores ఏమో కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది. అది మళ్ళీ విజయ్ అంటే హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ ఆపర్చునిటీస్. మరి అది ఎందుకు అప్రిషియేట్ చేయరు వాళ్ళు? ఇప్పుడు నెగిటివ్గా కామెంట్ చేసి ప్రతి దగ్గర విజయ్కి ఎవరో వచ్చి ఏం చేయట్లేదు, ప్రతి దగ్గర హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ ఆపర్చునిటీస్. పెళ్లి చూపులు అన్నది హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు ట్యాక్సీ వాళ్ళని రిలీజే కాకుండా మొత్తం యూట్యూబ్లో వచ్చిన సినిమాని రిలీజ్ చేయించుకోగలిగిండు అన్నది విజయ్ ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇవన్నీ చూడకుండా ఎంతసేపు యాటిట్యూడ్, వీడికి అరోగెన్స్ అని ఎందుకు అనాలి? కొంచెం ఛాన్స్ ఇవ్వచ్చు కదా. బయటోడు ఇంత కష్టపడి సక్సెస్ అయ్యిండు అంటే అందరికీ అసలు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అది. ఎవరైనా చేయగలరు అన్న ఒక నమ్మకాన్ని తీసుకొచ్చిండు విజయ్. జనరేషన్కి ఒకరు వస్తారు సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఎవరి మీద కామెంట్ చేయలేదు, కానీ విజయ్కి బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు కదా. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుని సక్సెస్ఫుల్లో ఒక మాస్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోగలిగిందంటే అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కావాలి. అరే మనం కూడా చేయగలము, మన మీద మనకు నమ్మకం ఉండి కరెక్ట్ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసుకోగలిగితే తప్పకుండా ఎవరైనా సక్సెస్ కాగలుగుతారు అన్నది విజయ్ ప్రూవ్ చేసిండు. దీనికి కాస్త ఎక్స్టెన్షన్ నా సమాధానం కూడా చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. యాక్చువల్గా చాలామంది కోరిక ఏంటంటే మా నాన్న సాధించలేకపోయింది, నేను సాధించాలి, మా నాన్న ఇది చేయాలనుకున్నట్టు ఒక బిడ్డకు అంతకంటే ఏం కావాలి సార్? నాన్న కోరికని ఫుల్ఫిల్ చేయాలి. నాన్న ఇల్లు కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయాడు. ఇల్లు కట్టి నాన్నకి చూపిస్తే పుట్టినందుకు అంతకంటే ఇంకేం లేదు. నాన్న ఒకటి కొనాలనుకున్నాడు, కొనలేకపోయాడు. మనం అది కొని నాన్నకిస్తే అంతకంటే ఇంకోటి ఏం లేదు. విజయ్ గారి నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ఎంత ప్రయత్నించారో అందరికీ తెలుసు. ఆయన చేయని కష్టం లేదు. ఈరోజు విజయ్ దేవరకొండ గారు ఆయన కష్టంతో ఈ స్థాయికి చేరి ఒక స్టార్ హీరో రేంజ్కి చేరి ఇంతమంది ఫ్యాన్స్ని గెలుచుకున్నారు అంటే ఇంకా ఆ తండ్రికి ఆయన ఇచ్చిన గొప్ప సక్సెస్ అదే కదా, గొప్ప గిఫ్ట్ కదా. ప్రతి ఒక్క కొడుక్కి ఆయన ఇన్స్పిరేషన్ కదా. మన నాన్నకు కూడా మనం అలా చెయ్యాలి అని చెప్పేసి. సో ఆ యాంగిల్లో చూస్తే చాలా గొప్ప వ్యక్తిగా కనిపిస్తారు. అవును. ఇప్పుడు తండ్రి సాధించలేనిది మళ్ళీ అదే ఫీల్డ్లో. అవును. ఇప్పుడు మనం క్రికెట్లో ఓడిపోతే మళ్ళీ అదే గ్రౌండ్లో మళ్ళీ కొట్టి గెలిపించాలన్నది ఒకటి మనం అనుకుంటున్నాం. ఇంకా దెర్ ఈజ్ నో అదర్ వే. ఏదైనా మ్యాచ్ లూజ్ అయితే మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ అదే టీంతో ఆడి మళ్ళీ గెలిస్తేనే మీకు ఇది ఉంటుంది. విజయ్ డిడ్ ద సేమ్ థింగ్. కరెక్ట్. ఇంకేదో ప్రొఫెషన్ చేసి పారిపోయలేదు. నాన్న మీరు ఇదే ప్రొఫెషన్లో సక్సెస్ కాలేకపోయిండ్రు కదా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, లెట్ మీ ట్రై అన్నది ఫస్ట్ నుంచి. వాళ్ళు కూడా కేర్ఫుల్గానే ఉన్నారు, ఎందుకు అన్నట్టే అన్నారు ఇనిషియల్గా. కానీ మంచి వాడికి టాలెంట్ ఉంది, చూడ్డానికి చాలా బాగుంటాడు, ఎట్లాంటి ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ ఎందుకు ఉండొద్దు అని ఒక టైం లైన్ పెట్టిండు వాళ్ళ నాన్న కూడా. నువ్వు ఒక 4 years టైం తీసుకో, 4 years ట్రై చేయి, ఆ 4 years లోపల నువ్వు కనుక బ్రేక్ చేయలేకపోతే యూ హ్యావ్ టు గో అండ్ మూవ్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే నీ లైఫ్ కూడా ఇట్లా కష్టాలు ఉండడం నాకు ఇష్టం లేదన్నది వాడు ఆ 4 yearsలో చేయగలిగిండు. అది చేయగలిగిండు, అది చేసి చూపించిండు. మరి అది వాళ్ళ తండ్రికి వారు ఏదేది చేయలేకపోయినో అవన్నీ చేసి చూపించి ఒక గిఫ్ట్గా ఇస్తున్నాడు అన్నది ఆయనను చూసి, విజయ్ని చూసి ఎంత గర్వం కదా అది. అండ్ మళ్ళీ పెళ్లి విషయానికి వస్తే సార్, ఇది మీరు కరెక్ట్గా చెప్పాలి. చాలా మందికి ఈ డౌట్ ఉంది. కాంట్రవర్షియల్ కాకుండా కాంట్రవర్షియల్ కాదు, చాలా మందికి డౌట్, అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది ఎక్కడ? గీతా గోవిందమా, డీర్ కామ్రేడా? ఈ ప్రేమ మొదలైంది ఎక్కడ అన్నది ఎట్లా చెప్పాలి? నాకు వాళ్ళు అయితే అది షేర్ చేయలేదు, కానీ నాకు అనుమానం డియర్ కామ్రేడ్ తర్వాతనే. డియర్ కామ్రేడ్ నుంచే స్టార్ట్ అయింది. డియర్ కామ్రేడ్ నేనే చేసిన కదా, మైత్రి వాళ్ళతో కలిసే చేసిన ఆ సినిమా.
డియర్ కామ్రేడ్ నుంచే మొదలైందని నా అనుమానం. మేనల్ని గమనిస్తున్నారా మీరు? నేను చూస్తూనే ఉన్నా, కానీ అంటే విజయ్లో ఉన్నది ఒకటి ఏంటంటే ఎంతమంది చెప్పినా వినడు. వినడు కాదు, ఎంతమంది చెప్పినా వింటాడు, డెసిషన్ మాత్రం ఆయనదే. ఓకే. ఇప్పుడు ఎంతోమంది మళ్ళీ సినిమా వాళ్ళు ఇది ఇప్పుడు ఇంట్లో కూడా కాన్వర్జేషన్స్ అవుతుంటాయి కదా, అవన్నీ వింటాడు, కానీ వాడికి నచ్చిందే చేస్తాడు. ఇంకా ఊరికే వద్దు అని ఎవరైనా చేస్తే మాత్రం ఇరిటేట్ అవుతాడు. ఆ బౌండరీ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఎంత పెద్దోళ్ళు, తండ్రి అయినా తల్లి అయినా మేనమైనా ఇంకే పెద్ద చుట్టమైనా కానీ వీ ఆల్వేస్ హ్యావ్ వాడి ఆ బౌండరీ దాటి మేము కూడా వెళ్ళలేం. ఓకే. అంటే మాకు ఆ అధికారం కూడా లేకుండా అన్నంత అట్లుంటుంది ఆయన బిహేవియర్. అంటే దిస్ ఈజ్ ది ఎండ్, మీరందరూ చెప్పిండ్రు కదా, ఓకే లీవ్ మీ అలోన్, నా డెసిషన్ నేను తీసుకున్నా, నా లైఫ్ కదా, మంచో చెడో, ఇఫ్ ఐ రిగ్రెట్, ఇఫ్ ఐ గెట్ సక్సెస్ అయితే నాకే కదా క్రెడిట్, మీ అందరి బాధ లేదు కదా అన్నది వాడి ఫిలాసఫీ ఫస్ట్ నుంచి కూడా అంతే. హీ డజంట్ లిసన్. అండ్ చాలా క్లోజ్ సర్కిల్లో కొంతమందికి మాత్రమే తెలుసు, వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. విజయ్ తల్లిగారు మాధవి బంగారం అంటారా అని, అంటే బంగారం అంత మంచివారు అంటారు, చాలా సెన్సిటివ్ పర్సన్ అంట. చాలా సెన్సిటివ్. వారికి ఈ విషయం ఫస్ట్ ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది, ఎలా కన్విన్స్ చేశారు? అది విజయ్ చెప్పిండు ఫస్ట్ నుంచి. అంటే ఇంకా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు, ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోవడం జరుగుతుంది, అది అంటే ఆ కెమిస్ట్రీ అర్థమవుతుంది కదా ఎవరికైనా అని కొంతవరకు. సో అది విజయ్ ద్వారానే తెలిసింది. వాళ్ళు ఇనిషియల్గా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద ఫుల్ డీటెయిల్, నాతో ఆమె ఎప్పుడు కన్సర్న్గా ఎప్పుడు షేర్ చేసుకోలేదు, కానీ దిస్ ఈజ్ వాట్ హీఈస్ థింకింగ్ అది అన్నప్పుడు మేము ఓకే, ఇక వాడికి ఇష్టమైనప్పుడు మనం వాడి ఇష్టమే కదా ఏదైనా కదా అన్నట్టే అనుకున్నాము. సో అది త్రూ విజయ్ ద్వారానే తెలిసింది. ఓకే సార్, ఒక సీరియస్ క్వశ్చన్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ ప్రకారం అడుగుతున్నాను. చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం, తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉండి పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇబ్బందులు పడడం మనం కళ్ళెదురుగానే చూస్తున్నాం. విజయ్ రష్మికని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ సర్కిల్లో కొంతైనా భయపడ్డారా? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇనిషియల్గా? విజయ్ విషయం పక్కన పెట్టండి, మీరు కానీ మీ సిస్టర్ కానీ మీ బావగారు కానీ మీ వరకు ఎలా అనిపించింది? కన్సర్న్స్ అయితే ఉంటాయి తప్పకుండా, ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూస్తున్న ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక ఇన్సిడెంట్స్ అయితేనే ఉన్నాయి పెళ్ళిళ్ళు. ఆ కన్సర్న్ అయితే మా అందరికీ ఉండింది. అది నేనైతే విజయ్తో ఎప్పుడూ షేర్ చేయలేదు. ఎందుకు మళ్ళీ ఈ సినిమా వాళ్ళనే చేసుకోవడము అన్నది నేను ఎప్పుడు వాడితో మాట్లాడలేదు. ఐ నెవర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఎందుకు చేసుకుంటున్నావు అన్నది, ఎందుకంటే దట్స్ నాట్ మై బిజినెస్. ఈజ్ ఎ గ్రోన్ అప్ మ్యాన్, వాడంతటా వాడు అన్నీ చేసుకుంటున్నాడు. అట్లాంటప్పుడు మనము ఆ కన్సర్న్ చెప్పడం కూడా నెగిటివ్గా బాగుండదేమన్నది ఐ స్టేడ్ అవే. ఇంట్లో అమ్మ నాన్న మాత్రం మాట్లాడినరు అన్నది ఒకటి తెలుసు, మళ్ళీ ఎందుకు ఏమవుతుంది ఎట్లా అది అన్నది. కానీ ఐ థింక్ వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఆ డౌటే రాదు ఇప్పుడు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే, మీరు పెళ్ళిలో చూసింటారు వాళ్ళిద్దరిది కాస్ట్యూమ్స్ కానీ ఆ గెటప్లో కానీ, రష్మిక ఎనర్జీ చూసిన ఆమె అంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కూడా అంత సంతోషపడదు. అంటే నాకు ఈరోజు అంత హ్యాపీగా ఉంది ఆమె బిహేవియర్. ఆ 4 days ఎవ్రీ ఈవెంట్ టైం లేకుండా ఉన్నా ఒకదాని తర్వాత ఉన్నా కానీ ఆమె ఎనర్జీ చూస్తే హౌ హ్యాపీ షీ ఈజ్ అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళిద్దరికి ఆ అండర్స్టాండింగ్ ఉంది. అంటే దే స్టేడ్ యాజ్ అ ఫ్రెండ్స్ టుగెదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ నౌ, ఆల్మోస్ట్ 5-6 years కనెక్షన్ ఉంది కాబట్టి ఫ్రెండ్లీగా స్టార్ట్ అయినా కానీ దే అండర్స్టూడ్ ఈచ్. ఇట్స్ నాట్ ఏ డెసిషన్ సడన్గా ఏదో ఒక ఇన్ఫాచ్యుయేషన్ తోటి క్రియేట్ అయింది అయితే కాదు. దే టుక్ దేర్ టైమ్. ఆర్ వి రెడీ ఫర్ దిస్ మ్యారేజ్? అయితే చాలా మెచ్యూర్డ్ పర్సన్స్. ఇప్పుడు రష్మిక అసలు బాలీవుడ్లో అంత సక్సెస్ అయింది, అమ్మాయి వెళ్ళి అంత యంగ్ ఏజ్లో అన్నది దాని వెనకాల అంటే కొంతవరకు విజయ్ గైడెన్స్ కానీ విజయ్ సపోర్ట్ కానీ ఆమెనే షేర్ చేసుకుంటుంది ఆ విషయాలు ఎన్నోసార్లు. అదంతా అంటే వాళ్ళకి ఆ కనెక్షన్ ఉంది కాబట్టి, ఆ కెమిస్ట్రీ కరెక్ట్ వర్కౌట్ అయింది కాబట్టి దే డిసైడెడ్ ఐ థింక్ వి షుడ్ అన్నది. సో దాంట్లో మాకైతే డౌట్ ఏం లేదు. ఇంకా తలరాత అన్నది మనం ఏం చెప్పలేం, కానీ ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ విషింగ్ దే స్టే టుగెదర్ ఫర్ ఎవర్ అండ్ రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలన్నదే నా ఒక కోరిక, మా అందరి కోరిక. ఇంకా అంతకంటే కావాల్సింది మా అందరి కోరిక సార్. అండ్ మీరు
వీరి పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇన్వైట్ చేయడానికి అందరి దగ్గరికి మీరే వెళ్ళారు. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా మీరే వెళ్ళారు. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. విజయ్ ఫస్ట్ పోయిండు. విజయ్ పోయిన తర్వాత మా సిస్టర్ పోయి వారి వైఫ్కి సెపరేట్గా పోయినారు. తర్వాత మళ్ళీ రష్మిక కూడా వేరే సెపరేట్గా వెళ్ళి వచ్చిండ్రు. సో రష్మిక తరఫు నుంచి కూడా ఇన్విటేషన్ అన్నట్టుగా. నేను మిగతా పొలిటీషియన్స్ అందరికీ మేనమామగా నాకే పడ్డది ఆ డ్యూటీ. ఇంట్లో అంటే విజయ్ అందరి దగ్గర వెళ్ళలేడు, పెళ్లి పనిలో ఉన్నారు, మా బావగారు కూడా బిజీగా ఉన్నారు, అది నువ్వే చూసుకోవాలని నాకు ఫస్టే చెప్పిండ్రు. సో అపాయింట్మెంట్లు తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళినాం. బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళాం. బట్టి విక్రమార్క గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వారి బ్రదరు మల్లు అనంతరాములు గారు ఉండేది వెనకట, వారితో మాకు చాలా పరిచయం. మా అన్నయ్య ఊరిలో సర్పంచ్గా ఉన్నప్పుడు అది చాలా అంటే అది నేను షేర్ చేసుకుంటే వారు ఇంకా హ్యాపీ అయినారు. దాని ద్వారా ఇంకా కొంచెం కనెక్షన్ ఎక్కువైంది. ఆ రోజు బిజీగా ఉన్నా నేను తప్పకుండా వచ్చిపోతా అన్నారు. ఇంకా ఇంత స్టోరీ చెప్పినాక నేను రాకుండా ఎట్లుంటున్నా, తప్పకుండా వస్తానన్నారు ఆ రోజు. సో అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బండి సంజయ్ గారి దగ్గర కూడా చాలా స్పెండ్ చేసినాం. వారు అంటే ఇంకా నేను సినిమా వాడిని అని తెలిసి వారు అటు ఏదో ఒక స్టోరీ గురించి అంటే బెంగాల్లో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని మీరు ఒక రైటర్ని పెట్టుకొని రాయండి, మీకు అంత సపోర్ట్ ఇస్తా, చాలా పవర్ఫుల్గా ఉంటుందని ఒకటి హీ రిక్వెస్టెడ్. ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ అది ఒకసారి నేను మళ్ళీ కలుద్దామని అన్నారు. సో ఐఎమ్ గోనా మీట్ హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ఎవరు అన్నది. బెంగాల్లో ఎవరో ఉన్నారంట, మా దగ్గరికి వెళ్ళి కనెక్షన్ అని. సో వీళ్ళందరి దగ్గరికి, తర్వాత పొంగులేటి గారి దగ్గరికి వెళ్ళినాం, మహేష్ గారి దగ్గరికి వెళ్ళినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం. వీళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ దే ఆల్ కేమ్ ఫర్ ద వెడ్డింగ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ నాకు ఆపర్చునిటీ దొరికినందుకు. తర్వాత రేవంత్ రెడ్డి గారు పెళ్ళైన తర్వాత, ఆయన పెళ్ళైన తర్వాత వచ్చినప్పుడు ఫోటోలు అది రిసెప్షన్కి వచ్చేది ఉండింది వారు, కానీ అప్పుడు ఢిల్లీలో సడన్గా ఏదో ప్రోగ్రామ్ ఉండి వెళ్ళిపోయినారు. మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసి లేదు నేను ఇంటికి వస్తా అది అని అన్నారు. సో ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వస్తే మేమందరం కలిసాం. చాలా మంచిగా ఒక 1 hour స్పెండ్ చేసిండు ఇంట్లో. తెలంగాణ ముచ్చట్లన్నీ ముచ్చట పెట్టుకుంటే ఇంకా ఆయన మాట్లాడే విధానం బాగుంటుంది కదా, జోకులు చేసుకుంటా. వి స్పెండ్ గుడ్ టైం. అండ్ కాసేపు ఈ పెళ్లి విషయం పక్కన పెడితే మీ కెరీర్ విషయానికి వస్తే, కేవలం మీ కెరీర్ అనే కాదు సార్, మొత్తం మీరు కానీ మీ బావగారిది కానీ విజయ్ దేవరకొండ గారిది కానీ మొత్తం మీవందరినీ చూస్తే సినిమా వెనక మీరు పరిగెడుతున్నారు, బట్ సినిమా కూడా మీ వెనకే పరిగెడుతుంది. అవునా? మీరు యాక్టర్ అవ్వాలని చెప్పి అనుకున్నారు, బట్ ఇంట్లో కుదరక యూకే వెళ్ళిపోయారు. అవును. బట్ సినిమా మిమ్మల్ని వదలలేదు, మళ్ళీ లాగేసుకుంది. అంతే కదా? నిజమే మీరు అంటున్నారు. నేను ఎప్పుడు అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించలే, కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే అనుకుంటున్నాను నిజమే అయ్యిండొచ్చు. ఎప్పుడు యూకే వెళ్ళారు, ఎప్పుడు జాబు, ఎన్నేళ్ళ తర్వాత మళ్ళీ నిర్మాతగా వచ్చారు. నిర్మాతగా వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న ఛాంపియన్లో అసలు మీ రోలు వీరయ్య రోలు ఎంత అద్భుతంగా వచ్చింది. సో నాకు తెలిసి నెక్స్ట్ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతూ ఉంటున్నాయి, చాలా బిజీ కాబోతున్నారు. ఐ హోప్ సో. నాకంటే ఛాంపియన్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంక్రెడిబుల్. అంటే నా మీద నాకు నమ్మకాన్ని కలిగించింది ఒక ఆర్టిస్ట్గా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ట్రైన్డ్ యాక్టర్. నేను ఎక్కడ డ్రామా స్కూలు ఎక్కడ వెళ్ళలేదు. కాదంటే ఇక్కడ ఒకరి దగ్గర కొన్ని రోజులు డైలాగ్ డెలివరీ ఎట్లా అన్నది ఒక ఆన్లైన్ క్లాస్ కొన్ని రోజులు చేసిన, దాని ద్వారా కొంతవరకు ఉపయోగపడ్డది. కానీ యాక్టింగ్ అయితే నా అంతటా నేను ఆ యూట్యూబ్లు చూసి ఒక 2 పుస్తకాలు చదివి ఒక యాక్టర్ ఎట్లా ప్రిపేర్ అవుతాడు, ఒక క్యారెక్టర్ ఏంటి అన్నది అట్లా కొన్ని నేర్చుకొని ఛాంపియన్ చేయాల్సి వచ్చింది. ఛాంపియన్ ఆపర్చునిటీ కూడా అంటే ప్రదీప్కి ఎందుకో ఈ క్యారెక్టర్ కొత్త వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది, వీరైతే బాగుంటారు అని అనిపించింది. నన్ను అడగడం, నేను ఇమ్మీడియట్గా ఓకే అనడం. కానీ చాలా కష్టపడ్డా. మా అమ్మ శ్రీనే దానికి విట్నెస్. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే మంత్లో స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. త్రూ అవుట్ ద సమ్మర్ మండు టెండలో ఊర్లో క్యారెక్టర్ కదా, నాకు ఇంకా బట్టలు కూడా ఉండవు, మొత్తం చెప్పులు లేకుండా ఒక దళిత వర్గానికి చెందిన క్యారెక్టర్ అది. దాన్ని అంటే ఒక సైలెంట్ బ్యాటిల్ ఆయనది ఆ ఊర్లో. ఆ రజాకర్ల గురించి ఆలోచిస్తూ ఆయనకేం వాయిస్ ఉండదు. వాయిస్ అంటే మాట్లాడలేడు, ఎందుకంటే అది అప్పుడు వెనకబడిన తరగతులు అని అంటాం కదా, అట్లా పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన క్యారెక్టరే అట్లాంటిది. ఒక ఇన్నర్ స్ట్రగుల్, ఉట్టి ఇమోషన్ తోటి మాటలు లేకుండా చూపించాలన్నది
ప్రదీప్ ఐడియా. బట్ ప్రదీప్ గారి థాట్ ప్రాసెస్ నన్ను కూడా షాక్ గురి చేసింది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఫేస్బుక్లో మిమ్మల్ని ఫాలో అవుతుంటారని చెప్పేసి, ఫేస్బుక్లో కానీ బయట ప్రెస్ మీట్స్లో కానీ వాటిలో చూస్తే మీరు చాలా స్టైలిష్గా కోట్స్ వేసుకొని ఫారెన్ లుక్లు అట్టుంటారు. మీలో వీరైన ఎలా చూడగలిగాడో నాకు అర్థం కాలేదు. ఏమో మరి అది చాలా బాగా పట్టుకున్నాడు. ఎవ్వరు కూడా ఇప్పుడు మా ఫ్రెండ్సే యూఎస్లో సినిమా చూసిన కొంతమంది, వాళ్ళు చూసిన తర్వాత ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయిన కొన్ని సీన్స్ తర్వాత కానీ వాళ్ళకు స్ట్రక్ కాలేదంటే నేనే అని. అప్పటి వరకు వాళ్ళు అనుకోలేదంట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగా చేసిన వాళ్ళు, అంటే నన్ను మొత్తం ట్యాన్ చేసి ఆ గెటప్ కూడా ఇట్లా మీసాలు పెంచుకొని ఇవంతా కూడా నల్లగా మురికి బట్టి ఆ బట్టలు కూడా అట్లనే ఉండి నేను బాడీ పెంచాల్సి వచ్చింది దానికోసం కొంతవరకు. అంటే అది ఒక వీరుడు కదా, ఒక వారియర్ టైపు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఐ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. అది ప్రదీప్ క్రెడిటే దాన్ని, అంటే ఆయన డిజైన్ చేసుకున్నట్టు దాన్ని నన్ను ఆ క్యారెక్టర్లోకి మోల్డ్ చేయడం అన్నది అది నిజంగానే. అంటే నన్ను ఇట్లా చూస్తే ఆ క్యారెక్టర్ వీడియోడు ఎట్లా చేసిండు అనుకుంటారు. నిజమే అది. సార్, మనం ఈ ఇంటర్వ్యూ చేస్తుండగా ఒక గుడ్ న్యూస్ వచ్చింది, చెప్పమంటారా? చెప్పండి. మీ కూతురికి స్టేట్ బెస్ట్ అవార్డు, అంటే గద్దర్ అవార్డు వచ్చింది. ఎవరు మీ కూతురు? రష్మిక గారు. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అమేజింగ్. పెళ్ళయి ఒక 4 రోజులు కాలేదు, అప్పుడే ఇంకా గుడ్ న్యూస్ రావడం అన్నది అది చాలా ఇంకా మంచి హ్యాపీగా ఉంది మా అందరికీ. సో ఐ విల్ డెఫినెట్లీ స్పీక్ టు హర్ అండ్ మెసేజ్ హర్. మొత్తం ఫ్యామిలీ అంతా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నిజమే. థ్యాంక్ యూ. కానీ ఐ థింక్ షీ డిజర్వ్స్ ఆ అవార్డ్. గర్ల్ ఫ్రెండ్లో ఆమె పర్ఫార్మెన్స్ చాలామంది మెచ్చుకున్నారు. అంటే అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, అంత యంగేజ్లో ఆమె చేయగలుగుతుంది అంటే షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంక్రెడిబ్లీ టాలెంటెడ్ గర్ల్. సో నో వండర్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. అండ్ ఆ సినిమాకి అవార్డు రావడం మాకే కాదు, మొత్తం ఇండస్ట్రీ కూడా ఒక గుడ్ న్యూసే. సో ఐ కంగ్రాచులేట్ నాట్ ఓన్లీ రష్మిక ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. అండ్ సార్, మ్యారేజ్కి సంబంధించి నా దగ్గర చాలా గాసిప్స్ ఉన్నాయి. గాసిప్సే అవి నిజాలు కావు, మీరే అంటున్నారు గాసిప్స్ అని. సో అదే వీటిల్లో ఏవి గాసిప్స్ ఏవి నిజం మీరే చెప్పాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర కెన్ ఐ సే ప్రతిదానికి నో కామెంట్? లేదు, ఏదో ఒక సమాధానం కావాలి. అండ్ చాలామంది చెప్తున్నది ఏంటంటే మొత్తం ఈ పెళ్ళి ఈవెంట్స్ అన్నిటికి కలిపి ఒక 15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఈ జంట అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత అయిందో నాకు తెలియదు, నేను లెక్క అడగలేదు, ఇంకా ఛాన్స్ దొరకలేదు. వీఆర్ సో బిజీ, జస్ట్ యూనో ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్లో అంత బిజీగా ఉన్నప్పుడు ఖర్చు గురించి ఎక్కడ వెనకైతే ఆడలేదు. ఎంత ఖర్చు అయిందన్నది నాకైతే తెలియదు. ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మా సిస్టర్ దగ్గర పోయి అడిగితే ఒకసారి లెక్క చూసుకుంటే నాకు ఐడియా వస్తుందేమో. కానీ మీకే తెలుస్తుంది, అంటే ఒక గ్రాండ్ వెడ్డింగ్ అయితే అయ్యింది, ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టిండ్రు. అది ఎంత అయిందన్న నాకు ఐడియా లేదు. అండ్ ఖర్చు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు వేరే విషయం గుర్తొచ్చింది సార్. పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం కోసం వాళ్ళ ఊరు వెళ్ళారు కదా. ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో పిల్లలకి ఇకపైన ఎవరైతే స్కూల్ టాప్ వస్తారో వాళ్ళందరికీ వాళ్ళ చదువులకు అయ్యే ప్రతి ఖర్చును నేను భరిస్తానని చెప్పి విజయ్ గారు ప్రామిస్ చేశారు. ఆ డెసిషన్ అప్పటికప్పుడు తీసుకున్నారా ఊరు వెళ్ళినాక? లేదు, ముందే ఐడియా ఉంది విజయ్కి. అంటే ఇట్లా చారిటీ వర్క్ చేయడం చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. మీరు గమనించండి, మామూలు ఎర్లీ స్టేజ్ ఉన్నప్పటి నుంచి కూడా వాడు బర్త్డేకి ఐస్ క్రీమ్ బండి దగ్గర నుంచి చూస్తే కోవిడ్లో ఎవ్వడికి రాని ఐడియా హీ స్టార్టెడ్ దేవరకొండ ఫౌండేషన్ ఆ రోజు. అంటే ఇండస్ట్రీ నుంచి ఇంకా యాక్టివ్గా ముందుకు రానప్పుడే అందరికంటే ముందు వచ్చేసి ఒకటి చేద్దాము, మనము ఫుడ్ ప్యాకెట్ సప్లై చేద్దాము, మెడిసిన్ సప్లై చేద్దామని ఆయన రౌడీ టీం అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ చేయగలిగిండు. సో ఆయన ఒక ఫిలాంథ్రపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు ఐడియాస్ ఫస్ట్ నుంచి ఉన్నాయి. సో వాళ్ళ ఊరికి వాళ్ళ నాన్న అమ్మ ఏదైతే కనెక్షన్ ఉందో, మేము ఊర్లో పెరిగినాం, నేను 5th వరకు ఊర్లోనే చదివినా, మా చెల్లెలు ఊర్లోనే చదువుకుంది. సో వాళ్ళ నాన్న ఫస్ట్ నుంచి ఊరి వాతావరణం మా అందరికి బాగా ఇష్టమే. సో ఆ ఇష్టాన్ని ఊరి నుంచి డిస్కనెక్ట్ కావద్దు అన్నది ఫస్ట్ నుంచి వాడికి ఉన్న ఐడియానే. అందుకే ఊర్లో అంత ఖర్చు పెట్టి ఇల్లు కూడా కట్టించుకున్నారు. సో ఊరి వాళ్ళకి ఎట్లా చేద్దామన్నది అచ్చంపేట డివిజన్లో ఉన్న ఒక 30-40 స్కూల్స్కి టాప్ ర్యాంక్స్ వచ్చిన 2 ఎవరికో కంటిన్యూస్గా మేము సపోర్ట్ చేస్తామన్నది
అది ముందు ప్లాన్ చేసుకున్నాడు. స్పాంటేనియస్గా అని అయితే నేను అనుకోను, సార్ అది నాతోటైతే డిస్కస్ చేయలేదు, కానీ అది హీ హ్యాడ్ అన్ ఐడియా, ఒక ఐడియా అయితే ఉండింది, చెయ్యాలి ఏదో ఒకటి ఊరికి, మన ఊరికి ఇక్కడ ఉన్న పేద పిల్లలకు కానీ ఏదో ఒకటి మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తే బాగుంటుంది అన్నది వాడు ఐడియా. అంటే యాక్చువల్గా ఈ విషయాన్ని మీడియాలో చాలా మంది క్లియర్గా రాయలేదు. స్కూల్ టాప్ వచ్చిన ఒకరిద్దరు పిల్లలు అంటే మీరు చెప్పినట్టు 40 స్కూల్లో అవును, ఎవ్రీ ఇయర్ ఆ నెంబర్ పెరుగుతూ పోతుంది, 100 మంది పిల్లలు అవుతారు కదా సార్. అది ఇంకా నాకు డీటెయిల్ తెలియదు ఎగ్జాక్ట్లీ ఎట్లా అన్నది. మరి అది ఒకసారి డైరెక్ట్ విజయ్ని అడిగితేనే బెటర్ ఏమో. ఈజ్ ద వన్ హూ ఈజ్ స్పాన్సరింగ్. చాలా గొప్ప ఆలోచన, ఎందుకంటే అంటారు కదా అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదని చెప్పేసి. అది ఆ డీటెయిల్ తెలియదు, నిజమే. అది విద్యాదానం అంటే నాకు తెలియదు ఆ సపోర్ట్ సిస్టమ్ అని ఎట్లా ప్లాన్ చేసుకున్నారన్నది, వాళ్ళు ఎంత బడ్జెట్ క్రియేట్ చేసుకున్నారన్నది. కానీ అవన్నీ పక్కన పెడితే మీరు ఎంత సపోర్ట్ చేసినా కానీ ఒక టాపర్కి ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్న వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా హెల్పే కదా, మంచిగా కదా. మరి ఇక దాంట్లో ఇక కాంట్రవర్సీ ఎందుకు, ఇంతమందికి ఎట్లా చేస్తాడు, ఎన్ని రోజులు చేస్తాడు, అది ఇంకా అక్యుములేట్ అయ్యి కొన్ని 100 మంది అయ్యి వీళ్ళందరికీ సస్టైన్ చేయగలుగుతాడా అన్నది అది ఇంకా నెగటివ్ థింకింగే అవుతుంది. మనం ఆలోచించాల్సింది వాట్ హీ మేడ్. ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను తప్పకుండా ఈ అచ్చంపేట డివిజన్లో కొన్ని స్కూల్స్కి టాపర్స్కి నేను హెల్ప్ చేస్తా ఫైనాన్షియల్గా అన్నాడు. అది ఎంత హెల్ప్ ఏంటి అన్నది అది ఇట్ ఈస్ స్టిల్ ఎ హెల్ప్. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ స్టిల్ ఎ వెరీ గ్రేట్ డెసిషన్. దాన్ని మనము ఇంకా వేరే విధంగా దాన్ని ఖూనీ చేసి డైసెక్ట్ చేసి ఎందుకు ఏంటి అని చేస్తే అది అనవసరం కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేసినట్టే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో లెట్స్ లీవ్ ఇట్ దేర్. కానీ హెల్ప్ అయితే చేస్తాను. కరెక్ట్, ఏదైనా మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం అంతే. అండ్ ఇంకో గాసిప్ కూడా ఉంది, రష్మికకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు పెళ్ళి అయిన తర్వాత విజయ్ దేవరకొండ. తెలియదు, నాకు తెలియదు, మీకేంది మీకు తెలుసు నాకు చెప్పండి. 90 కోట్ల రూపాయల విల్లా ఇచ్చాడు. మరి చేసిన సినిమాలు ఎన్ని? లేదు సార్, ఇది 90 కోట్లు తెలుగు మీడియాలో చాలా మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్లు అన్నీ రాసినాయి, మీరు కూడా చూసుంటారు నాకు తెలిసి. నేను చూసినా కానీ అవన్నీ మీరే అన్నారు కదా గాసిప్ అని. 90 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? నేను అందుకే గాసిప్. వాడికి సినిమా చేస్తే ఇస్తాన్న పైసలే సరిగ్గా వస్తలేవు, దానికి కూడా కొట్లాడి తెచ్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయితే లేవు కదా. సినిమాలు చేసే వాళ్ళం మీకు ఐడియానే ఉంది, సినిమాలు ముందు పైసలు వచ్చినాయి, సినిమా రిలీజ్ అయినాక ఇస్తామన్నా ఎప్పటికీ రావాలి. సో నేను అనేది ఏంటంటే వాడు చేసినవి 10-15 సినిమాలు, 10-15 సినిమాల 90 కోట్ల క్యాష్ ప్రజెంట్ ఏదో గిఫ్ట్ అన్నది ఇలా దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కరెంట్ సిచ్యువేషన్లో. వాడికి ఐడియా ఉండొచ్చు, ఏదైనా పేపర్ మీద రాసిచ్చిండేమో, మరి తెలియదు ఇస్తా అని. అంటే ఇది జస్ట్ నవ్వుకోవడానికి అడగలేదు సార్, ఇలాంటి విషయాల్లో కొంత క్లారిటీ రావాలి. ఎందుకంటే స్టార్స్ లైఫ్ అంటే ఏదో ఒక ఆకాశంలో మబ్బుల్లో అలా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది అని చెప్పి పిచ్చిగా అనుకుంటూ ఉంటారు. వెనకాల ఉండే పెయిన్, మీరు అన్నట్టు ఒక సినిమా చేస్తే ఫుల్గా రెమ్యునరేషన్ రావడమే కష్టం. ఇది విజయ్ దేవరకొండ అంటే స్టార్ హీరో కూడా. దట్ ఈస్ ద ట్రూత్. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, అంటే మనం అడగడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సినిమా హిట్ అయితే పైసలు వచ్చినప్పుడే కదా ఎవరికైనా రివార్డింగ్ ఉండేది. సినిమా హిట్ కానప్పుడు ఇస్తాన పైసలు మాత్రం ప్రొడ్యూసర్ కానీ ఇంకెవరైనా కానీ ఇస్తాన అది ఎట్లా తీసుకొచ్చి ఇవ్వగలరు? మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చేవంతా ఇచ్చేస్తారు, కానీ వాళ్ళ తర్వాత కాన్వర్జేషన్స్లో ఏదైతే ఇస్తానారో అది ఇవ్వలేకపోతారు. ఎందుకంటే ఇప్పుడు లైగర్ లాంటి అంత పెద్ద సినిమా హిట్ కాకపోతే అంత ఖర్చు పెట్టినప్పుడు ఎట్లా ఇవ్వగలుగుతారు అన్నది నా పాయింట్. సో మీరు అన్నది సినిమా వల్ల లైఫ్ అంతా మీరే అన్నారు, అది ఒక మబ్బుల్లో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్స్ నాట్ ద రియాలిటీ అన్నది కరెంట్లీ వాళ్ళకంటే తిండికి లేకుండా అయితే ఉండరు, ఆఫ్ కోర్స్. వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ వచ్చింది, దే ఆర్ హ్యాపీ. అంతేగాని సడన్గా ఎన్నో 100 కోట్లు వచ్చేస్తాయి అది అన్నది ఈ స్టేజ్లో విజయ్కి అది ఇంకా అచీవ్ చేయలేదు. అండ్ ఐ హోప్ హీ విల్ డూ దట్. కానీ ఎంత అచీవ్మెంట్ చేసినా అది నేను అనేది ఒక సినిమా అనేది ఒక మాయ, మన అద్దాల మేడలో ఉన్నట్టే ఉంటుంది. చిన్నప్పుడే ఏదో తెలుగు సినిమాలనే చూసిన నేను, అద్దాల మేడల్లో ఉండే ఈ సినిమా వాళ్ళంటే మనం రాయేస్తే మొత్తం పగిలిపోతాయి, అట్లాంటిదే ఈ లైఫ్ కూడా. అందుకే విజయ్ చుట్టుపక్కల ఉండే ఎవరైనా మాయమైనా ఏదైనా వాడిని హీఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ హీఈస్ వెరీ గ్రౌండెడ్. వాడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలన్నది. కానీ ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. మనం ఎంతున్న సినిమా అనేది ఒక వర్క్ ఆయనకి. స్టార్ అది ఇది అన్నది మన
ఆడియన్స్ కానీ వాడి ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ దే క్రియేట్ ఆ వర్డ్స్ కానీ ఈ ఏ స్టారో ఆ స్టార్ ఈ స్టార్ ఈ స్టార్ అని అంటుంటాం కదా ఆ టైటిల్స్ అన్నీ అవన్నీ ఫ్యాన్ క్రియేట్ చేసిన అంతలో మేము అయిపోయినామో అని మనము ఏదో మిసం తిప్పుకొని ఇట్లా అని అనుకుంటే అది వర్కౌట్ కాదు అది. కానీ మీ ఇద్దరు రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నారు ఇద్దరు, మీరు కానీ విజయ్ కానీ మేనమామ మేనల్లు ఇద్దరు ఎందుకు ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. అంతే మరి దాన్ని దాచుకునేదే ఉందండి నిజంగా చెప్తున్నా. అంటే మాకైతే తెలియదు ఫేక్గా ఏదో ఇంటర్వ్యూ అని వచ్చేసి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంకో క్యారెక్టర్ లాగా ఎంటర్ అయ్యి వాట్ ఐఎమ్ ఈజ్ అబౌట్ ఐఎమ్ అంటే నేను ఇష్టంగిని అని నేను బయటైనా ఇట్లయినా మాట్లాడుతాను, విజయ్ అయినా అట్లనే ఉంటాడు. మనం ఇంటర్వ్యూకి ముందు మాట్లాడుకున్నాం సార్, అంటే ఎందుకు విజయ్కి ఈ క్రేజ్ ఇంత క్రేజ్ అంటే ఇప్పుడు మరి కొన్ని సినిమాలు పోవచ్చు, కొన్ని సినిమాలు ఆడవచ్చు, బట్ సినిమా సక్సెస్తో ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే ఇదే, ఈ ఓపెన్గా ఉండడం. మీరు మీలాగా ఎలాగైతే ఉన్నారో విజయ్ లాగా ఉన్నాం, ఎక్కడ కూడా విజయ్ మాస్కేడు, వాళ్ళని ఆనందపరచాలని చెప్పి లేని మాటలు చెప్పరు. విజయ్ ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, అందుకే ఈ క్రేజ్. అవును, అది నిజమే. అది అంటే ఒక ఆనెస్టీ, ఒక ట్రాన్స్పరెన్సీ కనెక్ట్ అవుతాం మనం ఆడియన్స్ తోటి. కానీ యూజువల్గా ఎవరైనా మనము మన ఫ్రెండ్ సర్కిల్లో అని కొత్త వాళ్ళు కలిసినప్పుడు హౌ వి రిసీవ్ అది ఇమ్మీడియట్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఏదో ఫేక్గా మనం మాట్లాడుతుంటే తెలిసిపోతుంది మనకే, అంటే దిస్ గై ఈజ్ ట్రయింగ్ టు పుట్ అప్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ ఏదో అంటే ఈజ్ నాట్ రియల్ అన్నది అప్పుడే అర్థమైపోతుంది కదా మనకి. సో వీఆర్ నాట్ లైక్ దాట్. మేము అట్లా ఎప్పుడు మమ్మల్ని పెంచలేదు, పెరగలేదు. మేబీ అదొక వీక్నెస్ కూడానేమో కొంతవరకు ఇండస్ట్రీలో అది క్రియేట్ చేయాలేమో, మరి అదైతే మాకు తెలియదు. అది తెలిసి ఒకవేళ నేర్చుకున్నా మేము చేస్తే నిజంగా ఫేక్గానే ఉంటుంది. అవతలోడు చేస్తే నిజంగా కొంతసేపు అన్న నిజంగా అరే బాగా ఉంది అని అనిపిస్తుందేమో, కానీ మేము చేస్తే అది నిజంగానే ఫేక్ అవుతుంది, దొరికేస్తాం. అందుకే ఇట్స్ బెటర్ మనది ఏదో మనకు తెలుసు, మన పని మనం చేసుకోవాలి, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం, మనల్ని మనం నమ్ముకున్నాం, మన పని మీద నమ్ముకున్నాం, మిగతాది దేవుడి మీద ఉంటుంది సార్. దొంగోడు దొంగతనం చేస్తే దొరకడంట, అవును, మంచోడు దొంగతనం ఎందుకంటే మనకి అలవాట్లేని పని అది. అంతే కదా, కరెక్ట్. అండ్ మీరు నాకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి, ఇది కాంట్రవర్సీ కాదు, గాసిప్ కాదు, ఒక సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన విషయం. విజయరశ్మిక పెళ్ళి అనగానే రష్మిక వల్ల కొడవ పద్ధతిలో జరుగుద్ది, పంది మాంసం పెడతారు, ఇట్లాంటి చాలా వైరల్ అయింది. అండ్ అలాగే రష్మిక వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఒక యుద్ధ వీరుల నేపథ్యం సంబంధించిన ఫ్యామిలీ అని చెప్పి ఇలా చెప్పారు. మీకు తెలిసినంత వరకు అసలు ఆ సాంప్రదాయం ఏంది, రష్మిక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, కాస్త వివరంగా చెప్తారు. నాకు కొంతవరకే తెలిసింది. నేను ఆ రోజు కొడవ ఫంక్షన్లో ఉన్నప్పుడే వాళ్ళు జరిపే కార్యక్రమాలు, వాళ్ళ చుట్టాలలో కొంతమందితో మేము టేబుల్ మీద కూర్చుని కాన్వర్జేషన్స్ అవుతున్నప్పుడు నేర్చుకున్నాయి, తెలిసినాయి. నాకు అంత ముందు గురించి నేను కొడవ అన్నది పదం కూడా నాకు తెలియదు. రష్మిక ఇంట్రడ్యూస్ అయ్యి పెళ్ళి ఓకే ఆ రోజు కొడవ ఫంక్షన్ ఉంటుంది అంటే ఏంటి పదం అనేది అప్పటి నుంచే అర్థమైంది, అంటే లాస్ట్ 1-2 months నుంచే. సో నాకు తెలిసింది చాలా తక్కువ. తెలిసింది ఏంటంటే వాళ్ళది డెఫినెట్లీ ఒక వారియర్ ఫ్యామిలీ, అంటే వాళ్ళు అంటే ఒక నాట్ ట్రైబ్స్ కానీ వాళ్ళది ఒక సెపరేట్ క్లాన్ అని తెలిసింది. కూర్గులో వాళ్ళందరికీ ఒక దాన్ని ఏమంటారు కరెక్ట్ వర్డ్ వస్తలేదు కానీ వాళ్ళకు ఒక చిన్న కింగ్డమ్ లాగానే అనుకోండి. వాళ్ళది ఒక సెపరేట్ క్లాన్. వాళ్ళ ఊర్లో వాళ్ళ పెద్దలు, వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు పాలించిన వాళ్ళు వెనకటి రోజులలో కొంతవరకు టిప్పు సుల్తాన్ టైం అప్పటి నుంచి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళని తెలిసింది. అందుకే ఆ ఫంక్షన్లో కొన్ని అవి చేయించిన అన్నట్టు, ఇప్పుడు అరటి మాన్ ఉంటుంది దాంతో కట్ చేయించడము అట్లాంటివన్నీ వాళ్ళకు ఉన్నాయంట. అది చేస్తే అంటే వీడు ఎంత బలం ఉన్నాడు, ఎంత వీరుడు అన్నది ప్రూవ్ చేసుకోవాలని ఒకటే షాట్కి దాదాపు ఒక 10 నిలబెట్టి ఉన్నాయి అన్నట్టు, ఒక మాన్లు, అరటి మాన్లు ఒక 10 దాకా. ఆ కత్తి తీసుకొని ఒక్కొక్కటి స్లైస్ చేసుకుంటూ ఒకటే దెబ్బ కొట్టేసేయాలన్నట్టు అవన్నీ. అవన్నీ చేసిండ్రు అక్కడ, అంటే ఒక ట్రెడిషనల్గా. అవన్నీ చూస్తే అనిపించింది వాళ్ళకంటే వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది, అండ్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ టు యూజువల్ అన్న కన్నడ పీపుల్, అదైతే గ్యారంటీ. అంటే కూర్గ్లో డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు. ఇంకొక విషయం తెలిసిందంటే కూర్గ్ అన్నది ఒక స్మాల్ ప్లేస్ అయినా కానీ
వాళ్ళ కాంట్రిబ్యూషన్ స్టేట్కి అంటే ట్యాక్స్ ఎంత పే చేస్తుండ్రో అది అంటే డిస్ప్రపోర్షనేట్గా ఉంది. మిగతా డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కూర్గ్ ఇస్తున్న కాంట్రిబ్యూషన్ చాలా హైగా ఉంది. ఇన్ రిటర్న్ ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి దొరుకుతలేదు అన్నది వాళ్ళకు ఒక డిసప్పాయింట్మెంట్ అని తెలిసింది నాకు. అది వీళ్ళు ఇస్తున్న డబ్బులకి ఇన్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్లు మళ్ళా కూర్కి చాలా తక్కువ వస్తుందంట. అది ఇక అంటే దే ఆర్ లాబింగ్, దే ఆర్ ట్రయింగ్ టు అంటే ఒక ఫెయిర్నెస్ ఉండాలన్నది వాళ్ళు దే ఆర్ స్టిల్ ట్రయింగ్ అని తెలిసింది. సో అంతవరకే తెలుసు, నాకు ఇంకెక్కువ ఏం తెలియదు. ఈ పంది మాంసం అది ఇది అన్నది అనేటోడు అంటూనే ఉంటారు. బట్ నిజం కాదా? నిజం కాదా అక్కడ పెట్టినరా లేదా అన్నది? అక్కడ ఉండింది పంది మాంసం అంటే అది సంస్కృతి అంతే. మనమే ఇప్పుడు అంతే. భక్త కన్నప్ప ఉన్నాడు, ఆయనకి ఏం చేయాలో తెలియదు. దేవుడిని పూజించాలంటే దొరికిన దాంట్లోనే పూజించిండు. అప్పుడు అంటే ఇది రెలవెంటో కాదని అనేది ఒక ట్రెడిషన్ ఉన్నప్పుడు వాడికి దొరికింది, మాంసమే పెట్టిండు కదా శివుడికి. అది తప్పు అని మనం ఇప్పుడు హిందువులు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దేవుడినే ప్రేమిస్తున్నా అన్నది వాళ్ళ అది నేను అనేది. అది ఒక ట్రైబ్, అది ఆచారం, అంతే. ఇప్పుడు తెలంగాణలో మేము ఇది కూడా చూసిన, నేను వ్రతమైన తర్వాత మాంసం పెట్టుడే. వ్రతం జరిగింది ఒకరి దగ్గర, మాంసము అక్కడెక్కడో ఊరోళ్ళ కోసం మేము ఫస్ట్ టైం ఊరికి డిన్నర్ చేస్తున్నాం. ఇప్పుడు ఊరోళ్ళకి పిలిచి వాళ్ళకి దావత్ కదా అది, మనము ఇస్తున్న పార్టీ. వాళ్ళకి ఉట్టి పప్పు భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అసలు అది లేదు. తెలంగాణలో మీకు తెలిసిందే కదా. సో వ్రతం జరిగి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ క్లోజ్ అయిన తర్వాత లంచ్ స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కడో దూరంగా. అది మా ట్రెడిషన్, అది తెలంగాణలో మనకు అదే ట్రెడిషన్. అది కొంతమంది అన్నారు వ్రతం అయిపోయిన తర్వాత ఇలా నాన్ వెజ్ ఎలా పెడతారు, కానీ తెలంగాణ ఇప్పుడు కాదు, వెనకటి నుంచి. ఇప్పుడు వచ్చిన ఈ రిసెప్షన్లు అవి, ఇప్పుడు మా అక్కయ్య అప్పుడు పెళ్ళైనప్పుడు వ్రతమే రిసెప్షన్ ఇంకో సెపరేట్ ఉండకపోయేది కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరికి పోయేసి అత్తగారి ఇంట్లో వ్రతం జరిగేది. వ్రతం జరిగినప్పుడే ఆ మిగతా పెళ్ళికి రాని చుట్టాల వాళ్ళందరికీ కూడా డిన్నరో లంచో అది క్రియేట్ చేస్తే మనము ఒక మేకనో ఒక గొర్రెనో కోసి భోజనం పెట్టేది. అదే సేమ్ ట్రెడిషన్ వి ఫాలోడ్. అది ఇక ఇష్టం లేనివాడు ఎన్నో అంటుంటారు, మనం అవి పట్టించుకుంటుంది. సార్ మీ కెరీర్కి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్ అండ్ సజెషన్ కూడా అనుకోండి, నాకున్న అతి తక్కువ పరిజ్ఞానం మేరకు. బట్ దీన్ని ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు నేను చాలామంది ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేస్తుంటాను. ఇక్కడ మేకర్స్కి ఆర్టిస్టులకి మధ్య కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. మీరు ఇండియాలో ఉండరు, యూకేలో ఉంటారు. ఇక్కడ ఏమన్నా వర్క్స్ వచ్చినా ఛాన్స్లు వచ్చినా వచ్చి చేసిపోతుంటారు. బట్ సినిమా అవకాశాల కోసం ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంత కోరికగా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు. ఉదాహరణకి ఒక క్యారెక్టర్ అనుకుంటారు, యష్ గారిని తీసుకుందాం అనుకుంటారు. ఆయన ఎక్కడో యూకేలో ఉంటాడు, పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు, ఏదో ఎప్పుడో ఒకసారి సీజనల్గా వచ్చి చేసిపోతుంటాడు. యష్ అనే వ్యక్తి అలాంటి ఆర్టిస్టా? సినిమా అవకాశాలు వస్తే అన్నిటికన్నా సినిమానే ప్రయారిటీ అనుకునే మనిషి? ఒక క్లారిటీ కావాలి మేకర్స్కి. నేను మీకు క్లారిటీ ఇస్తున్నా, మీరు చెప్పినది రెండో ఆప్షనే నాది. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్. ఇప్పుడు ఎందుకంటే నా కెరీర్లో నేను చేయాల్సిన పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, బెంట్లీలో జాబ్ చేస్తుంది. షీ సెటిల్డ్, ఆమెకు సినిమాలు ఇష్టం లేదు, ఆమె అంతటా ఆమె ఉంది. చిన్న అమ్మాయి లా చేస్తుంది, ఆమె పెద్దగా అయిపోయింది, ఆమె ఇండిపెండెంట్గా ఉంది. నేను మా వైఫే. ఇన్ని రోజులు కష్టపడి అన్నిటికీ దూరంగా సినిమా అని ఇష్టం ఉన్నా కానీ నా బాధ్యతల వల్ల నా కుటుంబాన్ని కొంతమందిని ఫైనాన్షియల్ హెల్ప్ చేయాల్సి వచ్చినందుకు అన్నీ వదులుకొని ఇన్ని రోజులు చేసినాం. ఇప్పుడు ఆ స్టేజ్ దాటి నా అనే టైం నాకు వచ్చింది. ఇప్పుడు నాకున్న ఈ 10-15 ఏండ్లు ఏది వచ్చినా చేయాలన్నది నేను చాలా కాన్ఫిడెంట్గా ఐఎమ్ వెరీ మచ్ డిసైడెడ్. నాకు ఆపర్చునిటీ వస్తే నేను ఇప్పుడు ఎప్పుడు రమ్మన్నా కానీ వచ్చేస్తా. అట్లనే ఛాంపియన్ కూడా అంతే. నేను దాదాపు 3-4 టైమ్స్ ఛాంపియన్ కోసం వచ్చిన, 3-4 టైమ్స్ ట్రావెల్ చేసినాం. దాదాపు 4 months టైం ఇచ్చిన. చాలా లాంగ్ సీన్స్ ఉండే నా కాంబినేషన్ సీన్, ఊర్లో వాళ్ళతో కలిసి ఉండే కాబట్టి ఐ వాజ్ దేర్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సీన్. షూటింగ్లో అయితే, సినిమాలో ఎంత కనపడ్డది వేరే విషయం, కానీ అండ్ ఐ వాజ్ దేర్. నేను ఆ కమిట్మెంట్ అయితే ఇచ్చినా కదా. అంత బిజీగా ఉండి నా బిజినెస్ ఉంది, నా వర్క్ ఉంది, అన్నీ ఉన్నా కానీ వెన్ ఐ వాజ్ నీడెడ్ ఐ సెడ్ ఓకే ఐఎమ్ కమింగ్. నాకు ఆల్ ఐ నీడెడ్ వాజ్ నాకు ఒక 2 weeks నోటీస్ ఇవ్వండి అని అప్పుడు చెప్పిన. కానీ ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీని బట్టి అది ఏంటి అన్న దాన్ని బట్టి నేను ఐ విల్ పుట్ అ సైడ్, ఐ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ నుంచి నేను చేసుకోవాలి. అప్పుడు కూడా నేను
క్యారవాన్ నుండి నేను టీమ్స్ కాల్స్ చేసిన, నా టీమ్ తోటి అక్కడ మాట్లాడినా, ఐ వాజ్ టేకింగ్ అవన్నీ నేను చేసిన. కానీ అది ఎప్పుడు కూడా డిస్ట్రప్టివ్గా వర్క్ షూటింగ్లో ఎక్కడ ఎవరికి తెలియదు కూడా తెలియదు. సో ఐఎమ్ వెరీ కమిటెడ్, ఐఎమ్ డిటర్మిన్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నా, చాలా ప్యాషనెట్గా చెప్తున్నా. మీకు తెలిసినా కానీ ఎవరైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ జస్ట్ రెఫర్ మై నేమ్.